బేహద్ పరం మహాశాంతి. మనము నిన్న ఉపనిషత్తు గంగా 13వ ఎపిసోడ్లో సత్యకామ జాబాల యొక్క అంతర్ప్రయాణం గురించి కొంత విషయము తెలుసుకున్నాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్. ఇంకా సత్యకామ తల్లి దగ్గరకు వచ్చి నా కులం ఏంటి, గోత్రం ఏంటి అని అడిగాడు. అప్పుడు తల్లి జాబాల అన్నది, నాకు తెలియదు, నేను చాలామంది సేవ చేస్తూ వచ్చాను, నువ్వు వెళ్ళి చెప్పు, నేను సత్యకామ జాబాల కుమారుణ్ణి అని. ఇక్కడ తల్లి సామాజిక రక్షణ కాకుండా సత్యాన్ని ఎంచుకుంది. ఇది ఉపనిషత్తు యొక్క సాహసము. గురు పరీక్ష, సత్యం గుర్తింపు. సత్యకామ సత్యాన్ని చెప్పినప్పుడు కొందరు అతన్ని అవమానించారు. కానీ ఆచార్య హరి ద్రుమత్ గౌతమ చెప్తున్నాడు, ఇంత నిర్భయంగా సత్యాన్ని చెప్పగలిగిన వాడే బ్రహ్మ విద్యకు అర్హుడు అని. ఈ ప్రధాన సిద్ధాంతం, జ్ఞాన అధికారం జన్మ నుండి కాదు, సత్యం నుండి వస్తుంది. జాతి కాదు, జిజ్ఞాస మరియు సత్యనిష్ట మాత్రమే అని అర్థమవుతుంది. సమాజం వర్సెస్ శాస్త్రము ఇతర ఆచార్యులు వ్యతిరేకిస్తారు. దాసి కుమారుణ్ణి ఉపనయనం ఎలా? రాజు ముందు ప్రశ్న వస్తుంది. అతడు ఋషి గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. వ్యక్తిగత సామాజిక సత్యాలు మారవచ్చు, కానీ శాశ్వత సత్యమే బ్రహ్మ సమగ్ర ధర్మం మూల నియమం అని అన్నాడు. సత్యం అంటే ఏంటి? సంప్రదాయం. ఇక బొట్టు మరియు సముద్ర రహస్యం. సత్యకామ జిజ్ఞాస మరింత లోతుగా మారింది. బొట్టు నీటిలో కలుస్తుంది, నీరు దారగా గంగ సముద్రంలో ఉంటుంది, కలిసిపోతుంది. మరి అప్పుడు ప్రశ్న ఏంటి? నేను ఎక్కడి నుండి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను? ఇదే ఉపనిషత్తు గంగలోని సమాధానం. ఏ వ్యక్తి జీవుడైనా బ్రహ్మను పొందటం, ఆత్మ బ్రహ్మ స్వరూపంగా కావటం ప్రత్యేకంగా ఇది తెలుసుకోవాలి. ఈ విషయంలో చాలా లోతైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సత్యం మాత్రమే బ్రహ్మ ద్వారం. సత్యాన్ని గ్రహించిన వాడు, జీవించగలిగిన వాడే బ్రహ్మను తెలుసుకోగలడు. చాందోగ్య ఉపనిషత్తులోనూ ఇదే కథ ఉంది. 2, ప్రశ్న సాధన, ప్రశ్నించండి. ఇదే సందేశం మాటి మాటికి వస్తూ ఉంటుంది. అజ్ఞానం పొరలు తొలగించడం, సమగ్ర ప్రశ్నలు అడిగితే అక్కడి నుండి అంధవిశ్వాసం ప్రారంభమవుతుంది. విద్య అసలు అర్థం. తల్లి జాబాల చెప్తుంది ఈ విషయం. విద్య బ్రాహ్మణులు చెప్పేది కాదు, విద్య మోక్షం చేసేది, మోక్షం పొందడానికి వచ్చేటువంటిది. మోక్షం అంటే ఏంటి? జ్ఞానం యొక్క చివరి లక్ష్యం. ఇది శాస్త్రీయ దృక్పథం కూడా. ఇంకా సత్యకామ జాబాల గుణాలు: సత్యనిష్ట, జిజ్ఞాస, నిర్భయత, ముముక్ష అంటే మోక్షంను కోరేవాడుగా ఉంటారు వాళ్ళు. కఠోపనిషత్తులో నచికేత కూడా చిన్న వయసులోనే సత్యం తెలుసుకోవాలనుకుని జిడ్డు అంటే మొండిగా ప్రవర్తించాడు. అదేవిధంగా జాబాల తల్లి గుణాలు కూడా సాహసం, సత్యం, సంతోషం, దర్శనం, కర్మయోగ, సత్యయోగ ఆమె చూపించడం జరుగుతుంది. ఆధ్యాత్మికత దారిద్ర్యం లేదా స్థితి నుండి పరిమితం కాదు. ఆచార్య గౌతమ గుణాలు: వివేకం, సత్య దృష్టి, పాత్ర, నిజ గురు. బయట నియమాల కంటే సత్యాన్ని తెలుసుకున్నవాడే పట్టుకున్నవాడే అని అర్థం. ఇది ఋషి సంప్రదాయం యొక్క శుద్ధ స్వరూపం. శాస్త్రీయ సందర్భాలు: చాందోగ్య ఉపనిషత్తులో సత్యకామ మూల కథ. బృహదారణ్య ఉపనిషత్తు సత్యం బోధ భగవద్గీతలో కూడా చెప్తారు. నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే. ఇదే చివరి యొక్క సారం. అంటే సత్యం మాట్లాడే వాడే సాహసము కలిగిన వాడు ఆధ్యాత్మికతను ప్రారంభం చేస్తాడు. జ్ఞాన అధికారం జన్మ నుండి కాదు, సత్యం మరియు జిజ్ఞాస నుండి వస్తుంది. ఇక్కడ సాధన అంటే ఏంటి అని దాంట్లో లాస్ట్ ప్రశ్నగా
మనము చెప్తూ ఉంటాము, పేరు రూపము జాతి గుణం లేనిదే బ్రహ్మస్వరూపము అని. అదే నీవు అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మస్వరూపం నీవు అని తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళే. అయితే ఇక్కడ మననం అనేది ఇంపార్టెన్స్. చింతన చెయ్యాలి, జ్ఞాన చింతన. నీ జీవితంలో అనక్షర సత్యాలతో సౌకర్యంగా ఉన్నావా? అసత్యం మనల్ని లోపల నుండి అనారోగ్యకరం చేస్తుంది. మనలో ప్రశ్నించే సాహసం ఉందా? ప్రశ్నించాలి, ఎందుకంటే అందులోనే సమాధానం దాగి ఉంటుంది. ఇక లోతైన అంతర్దృష్టులు, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి, చాంద్రోపనిషత్తు యొక్క 4వ పాఠం, 4వ అధ్యాయం, 4వ ఖండము 4 నుండి 9 వరకు. ఇక్కడ సత్యకామ జావాల యొక్క పూర్తి మరియు వివరణాత్మక కథ ఉంటుంది. ఇది ఒక ఉపనిషత్తు యొక్క అత్యంత ప్రేరణాత్మక కథల్లో ఒకటి. సత్యం యొక్క మహత్యం, జన్మ నుండి చరిత్రకు స్థానం మరియు ప్రకృతి నుండి బ్రహ్మ జ్ఞానం పొందే అందమైన వర్ణన కలిగి ఉంది. సత్యకామ తన తల్లి నుండి గోత్రం అడిగాడు ఒకసారి. సత్యకామ తన తల్లి జావాలకి చెప్పాడు, ఓ పూజ్యత మాతాజీ, నేను బ్రహ్మచారిగా ఏదైనా గురువు వద్ద బ్రహ్మ విద్య పొందాలనుకుంటున్నాను. నా గోత్రం ఏమిటి అని. తల్లి జావాల సత్యం మరియు నిర్భయంగా సమాధానం ఇచ్చింది. కుమారా, నీ గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా యవ్వనంలో నేను చాలా ఇళ్లల్లో సేవా పని చేసేదాన్ని, పరిచారకుని పని చేశాను. అదే సమయంలో నువ్వు పుట్టావు. కాబట్టి నీ తల్లి లేదా గోత్రం గురించి నాకు ఏమీ తెలియదు. నా పేరు జావాల, నీ పేరు సత్యకామ. కాబట్టి ఎవరైనా అడిగితే నువ్వు చెప్పు, నేను సత్యకామ జావాలను అని. సత్యకామ ఏమీ మరియు దాచకుండా ఈ సత్యాన్ని అంగీకరించాడు. ఇది అసలైనది. ఇంకా గురువు హరిద్రుమత గౌతముడి వద్దకు వెళ్ళి దీక్ష తీసుకున్న దాని యొక్క వివరణ మనం నెక్స్ట్ తెలుసుకుందామా అనుకుంటే, మీరు మరి గౌతమ వద్ద దగ్గరికి వెళ్ళి దీక్ష పొందినటువంటి ఆయన గౌతమ ఆశ్రమానికి చేరుకున్నాడు. భగవాన్, నేను మీ వద్ద బ్రహ్మచారిగా ఉండి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. నాకు దీక్ష ఇవ్వండి అని గురువు అడిగాడు. సౌమ్య, నీ గోత్రం ఏమిటి అని. సత్యకామ ఎలాంటి సంకోచం లేదా మార్పు లేకుండా సమాధానం ఇచ్చాడు. భగవాన్, నా గోత్రం ఏమిటో నాకు తెలియదు. నేను తల్లిని అడిగాను, ఆమె చెప్పింది నా యవ్వనంలో చాలా ఇళ్లల్లో సేవ చేశాను, అదే సమయంలో నేను పుట్టానని. కాబట్టి నీ గోత్రం గురించి నాకు తెలియదు. నా పేరు జావాల, నీ పేరు సత్యకామ, కాబట్టి సత్యకామ జావాల అని చెప్పు అని అన్నది. అచ్చా, పరం శాంతి అని చెప్పాడు గురువుకి. దానితోటి స్వీకరించడం జరిగింది. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి కొత్త కొత్త వీడియోలు మీ మొబైల్కి అందుతాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.